నిర్వాసితులు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ కంపెనీ స్థాపిస్తామని 2008లో అప్పటి ప్రభుత్వం భూములు సేకరించి నేటికి అక్కడ కంపెనీ స్థాపించలేదని ఆరోపించారు. భూసేకరణ వల్ల పంట పొలాలు కోల్పోవడమే కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న నిర్వాసితుల నుండి మరింత సమాచారం విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. అయితే తమ సమస్యలకి ఏళ్లకేళ్ళ పుష్కరాల కాలైనా పరిష్కారం కావట్లేదని చెప్పారు. అయితే ఈ సమస్యకు మించి గుదిబండలాగా మరో సమస్యను తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ పార్క్ పేరిట జిందాల్ ఫ్యాక్టరీ కట్టాల్సిన స్థలంలో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అయితే దీనివల్ల తీవ్ర నష్టం అయిపోయాము అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఇప్పుడైతే నిర్వాసితులు అంతా ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఈరోజు నిరసన చేపట్టడానికి గల కారణం? నా పేరు వెంకటరమణ, సర్పంచ్ పెదకండేపల్లి. గతంలో ఈ జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్మించుటకు పబ్లిక్ హీరింగ్ పెట్టడం జరిగింది. దానికి 4 పంచాయతీ ప్రజలందరూ కూడా ఒక్కడ చేరి మా పిల్లలకి న్యాయం జరుగుతుంది, భవిష్యత్తులో ఏదో ఉద్యోగాలు ఇస్తారో అది అని చెప్పి చిన్న పెద్దలు కూడా చెప్పడం జరిగింది. దాని ధర్మిలా ఉన్న ఎకరా 2 ఎకరాలు అలాగే చిన్న సన్నకారు రైతులందరూ కూడా భూమి ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ రోజు 4 పంచాయతీలు కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగింది ఏంటంటే ఈ 15-16 సంవత్సరాలు జరిగినప్పటికీ ఉద్యోగం లేదు, రిటైర్మెంట్ అంటున్నారు. అందులో ఉద్యోగమే లేదు, సరే నీకు వయసు అయిపోయింది రిటైర్మెంట్ అంటాను. వాళ్ళ పిల్లల్ని పక్క రాష్ట్రం తీసుకెళ్ళి ట్రైనింగ్ క్లాసు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఈ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అది లేదు. ఈ పిల్లలు చదువులు మానేసి వీళ్ళు రోడ్డు మీద పడ్డారు. భూములు కోల్పోయి తినడానికి తిండి లేక నానా అవస్థలకి గురవడం జరిగింది. మేము ఆ రోజు చేసిన దీనికి పబ్లిక్లో తిరగలేక చాలా మార్లు మమ్మల్ని దొంగసాటుగా తిరిగిన పరిస్థితి కూడా ఉన్నది సార్. ఇవాళ రోడ్డు మీద పడ్డం అంటే చాలా అసలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి అయింది. రైత జీవనాభివృద్ధి కరువు అయిపోయినాడు. ఫస్ట్ 2200 ఎంతో జీవనాభివృద్ధి అని చెప్పేసి అన్నారు. అలాగే అంచెల వారీగా 4000, 6000, 8000 దాకా వచ్చింది. అసలు ఉద్యోగమే లేనిది రిటైర్మెంట్ ఏంటి, ఎంతవరకు సంబంధించింది సార్? ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 4 పంచాయతీలకు సంబంధించి 8000 మంది రైతులు భూమి ఇచ్చారు. 8000 ఎకరాలు ఇచ్చారండి జిందాల్. 11,000 ఎకరాలు సార్. మొత్తం 1100 ఎకరాలు, 1166 ఎకరాలు భూమి అండి. ఇంచుమించు రైతులు అయితే ఒక 1000 మంది ఉంటారు సార్. 500 నుండి 1000 మంది ఉంటారు రైతులు. రైతులకైతే తీవ్రమైన అన్యాయం జరిగింది సార్. అన్యాయం అంటే మామూలు అన్యాయం కాదు. అప్పుడు రేటు ప్రకారం చూసుకున్నా గవర్నమెంట్ ఇవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్ జిందాల్ కంపెనీ వాడికి వత్తాసు పాడి అప్పుడేమని తక్కువ రేట్లకు భూములు ఇప్పించింది. మీకు ఉద్యోగాలు ఇస్తాము, లేదా మీకు ఇల్లులు కట్టించిస్తాము, ఇల్లులు కట్టించిస్తాము అని చెప్పేసి జిందాల్ కంపెనీ మోసం చేసింది. ఆ మోసం చేసిన దానికి మోసానికి గురిపోయి వీళ్ళు ఇచ్చారు. కనీసం అక్కడ జిందాల్ కంపెనీ రాలేదు. జిందాల్ కంపెనీ వచ్చింది అనుకోండి, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు మంచిగా చెడ్డ రావడానికి. ఇప్పుడు జిందాల్ కంపెనీ రాకుండా తర్వాత ఏమని పార్క్ అని అదని ఇదని ఆ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి జిందాల్ కంపెనీ వాడు చూస్తున్నారు తప్ప కనీసం రైతు గిట్టుబాటు ధరని ఇవ్వాలి కదండి. రైతుకు అన్యాయం చేస్తున్నారు తప్ప రైతు గురించి ఆలోచించే నాదులే లేడు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టడానికి వస్తానంటున్నారు. కనీసం ఇక్కడ రైతుల గురించి పట్టించుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు కూడా ఆ సంవత్సరం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకంగా చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు కూడా వ్యతిరేకంగా చేశారు. జిందాల్ ఫ్యాక్టరీకి జిందాల్ మేము ఇవ్వని భూములను అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు కూడా. ఇప్పుడు వచ్చి ఆలయ కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నారు. ఇక్కడ రైతుల పరిస్థితి ఆలోచించుకుంటా, రైతులకు భూములు అప్పచెప్పకుండా జిందాల్ ఫ్యాక్టరీ వాడికి వత్తాసు పలుకుతున్నారు. అప్పుడేమో 2 లక్షలు కొన్నాడు, ఇప్పుడు ఏమో ఎకరా ఏమో 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి అమ్ముతున్నాడు. అంటే ఇది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అప్పుడు సపోర్ట్ చేసిందా? అప్పుడు సపోర్ట్ చేసి దానికి వీళ్ళందరూ వత్తాసు పలికారా? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కదండి. ఇప్పుడు వచ్చి వాళ్ళు నిలబడాలి కదా. మీ రైతులకు అన్యాయం జరగదు, మీకు నేను జిందాల్ ఫ్యాక్టరీ నుండి మేము డబ్బులు ఇప్పిస్తాము, లేదా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పాలి కదండి. అది కూడా చెప్పట్లేదు. రెండోది, ఇది కాకుండా ఇప్పుడు తాటిపూడి వాటర్ ఉందండి. కేవలం వాటర్ రైతాంగానికనే ఫస్ట్ స్టార్ట్ చేశారండి. రైతాంగానికి ఇస్తానంటే స్టార్ట్ చేశారు. రైతాంగానికి ఇవ్వకపోయింది సరి కదా. వైజాగ్ డంప్ చేస్తున్నారు, విజయనగరం డంప్ చేస్తున్నారు, చుట్టుపక్కల పల్లెటూళ్ళకి డంప్ చేస్తున్నారు. తాగు వాటర్ అంటే రైతు ఎవరో మాట్లాడలేదండి. ఇప్పుడు ఆ నీరు కూడా ఈ పార్క్ ఇస్తానంటున్నారు. ఈ పార్క్ ఇచ్చేలాగుంటే ఇంకా తాటిపూడి జలాదాయం వాళ్ళకే ఇచ్చేలాగుంటే ఇంకా రైతులకి ఏమి ఇస్తారు, తాగడానికి ఏమి ఇస్తారు? ఇంకా ఏ టైప్ వస్తారు? మరీ గవర్నమెంట్ కూడా ఎవడో డబ్బున్నోడికే బత్తాసు పలుతుంది తప్ప ప్రజల గురించి, పబ్లిక్ గురించి ఆలోచించట్లేదు, ఆలోచన చేయటం లేదండి. అది ఇప్పుడున్న నాయకులు కూడా, అప్పుడు నాయకులు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, ఇప్పుడు ఉన్న నాయకులు, అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న నాయకులందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు కూడా వచ్చి రైతులకి మద్దతు తెలపాలి. మద్దతు తెలకపోతే లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ సైట్లోనే జేసీబీలు పెట్టి పని జరుగుతుందండి. ఆ పని అయితే ఇప్పుడు రైతులందరూ ఆపేస్తారండి. ఆపేసిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి గవర్నమెంట్ ఏదైనా
ప్రజలకు భరోసా ఇస్తేనే మేము దానికి ఏదైనా చేయిస్తాం తప్ప లేపాలనుకుంటే పని నిలిపేదేస్తామని కోరుకుంటున్నాం. మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈ పార్క్ పేరిట జిందాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన స్థలంలోనే అక్కడ ఫ్యాక్టరీ కట్టకుండా 2008 నుంచి భూములు ఇచ్చిన నిర్వాసితులకి న్యాయం చేయకుండా అటు ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళకి ఎంత వరకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు. మీరు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పార్క్ అయితే శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు. అయితే దీన్ని అయితే ఖచ్చితంగా తమ నిర్వాసితులమంతా అడ్డుకుంటామని, ఎలాగైనా అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తమ అందరికీ న్యాయం చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలోని పోరాటానికి సిద్ధమవుతానంటున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.